సినిమా అసలు రివ్యూలు ఏవి పట్టించుకోకండి, ఎక్కడ చదవకండి, హ్యాపీగా టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూడొచ్చు. ఏంటన్నా హైలైట్స్ ఏంటన్నా సినిమాలో? సినిమా స్టోరీ, మనోడు యాక్టింగ్ హైలైట్. సినిమా నీకు అసలు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయలేవు. నేను పెద్ద తోపు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇందులో ట్విస్ట్ ఉన్నాయంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు. సినిమా చాలా బాగుంది. సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో, లెనిన్ అంత మంచి పేరు వస్తుంది మన అఖిల్ బాబుకి. ఫస్ట్ కమర్షియల్ హిట్, మంచి హిట్ సినిమా ఇది, చాలా హిట్, మంచి సినిమా, చాలా బాగుంది. ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కానీ ఆ చిత్తూరు స్లాంగ్ అంతా చాలా బాగా చేస్తారు అఖిల్. మాస్ లుక్ సూపర్గా సెట్ అయింది. ఫస్ట్ నుంచి హైప్ ఉంది సినిమా, హైప్ ఏమాత్రం తగ్గకుండా హ్యాపీగా సినిమా చూడొచ్చు. లెంత్ ఏం ఎక్కువ లేదు, రాసుకునే వాళ్ళు ఎంతైనా రాసుకుంటారు, కూర్చొని రాసుకొని పాప్కార్న్ తినేవాడు ఎంతైనా రాసుకుంటాడు. సినిమా చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా. సెకండ్ హాఫ్ అయితే ఇరగదీశాడు అఖిల్ బాబు. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అంతా అందరూ యాక్టర్లు సూపర్గా చేశారు. అసలు బ్రహ్మాజీ గారు కానీ, శివాజీ కానీ, మన సునీల్ కానీ, అమ్మాయి అందరూ సూపర్గా చేశారు. చెప్పండి అసలు హిట్ పడిందా లేదా అఖిల్కి? ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఆధారపడి మూవీతో. హిట్ అయినా ఫ్లాప్ అయినా భవిష్యత్తు ఏం ఆధారపడలేదు, కానీ ఈ సినిమా హిట్. అయ్యగారు హిట్ కొట్టారు, దీనిలో ఏ వెనకాడది లేదు. సినిమా హిట్, హ్యాపీగా వెళ్ళి సినిమా అందరూ చూడొచ్చు. రామ్ చరణ్ గారికి రంగస్థానం ఎలాగో మన అఖిల్ బాబుకి లెనిన్ అలాగా మంచి పేరు వస్తుంది. హీరోయిన్ ఏం లేదండి, సినిమా అంతే. సినిమా అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ కానీ, రైటర్లు కానీ, ట్విస్టులు చాలా బాగున్నాయి. అఖిల్ బాబు ఇరగదీశాడు. 100% జెన్యూన్ గా చెప్పారు. 100% హిట్ కొట్టారు. లేదండి, అఖిల్ యాక్టింగ్, స్టోరీ, లాస్ట్ సెకండ్ హాఫ్ కొత్తగా ప్రతి సీన్ కూడా కొత్తగానే ఉంది. ప్రతి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. 100% చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. 100% వాళ్ళ లవ్ స్టోరీ అండ్ అది లాస్ట్ సెకండ్ హాఫ్. హీరోయిన్ 100% బాగానే చేసింది. హిట్ అయిందమ్మా. హీరోయిన్ సూపర్ చూపించారు. కెమెరామెన్ బాగానే, బ్యాక్గ్రౌండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ 100% సూపర్ కొట్టాడు. బాగుంది. రంగస్థలం దసరా అంటే ఇట్స్ వెరీ నైస్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. రంగస్థలం లాగా ఉందా ఏమైనా? అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా మళ్ళీ? లేదు, బాగుంది. అంటే ఇట్స్ నైస్ ఆన్ ఇట్స్ ఓన్ సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? యాక్షన్ సీన్స్, స్టోరీ బాగుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగున్నాయి. అఖిల్ గారికి హిట్ పడ్డట్టు. అఖిల్ చేసిన బెస్ట్ సినిమా ఇదే. ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే ప్రీవియస్ సినిమాలు చేస్తే ఇది బెస్ట్ సినిమా. హలో బాగుంది, హలో తర్వాత ఇదే. మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ బాగుంది బ్రో మ్యూజిక్. అంటే పాటలు ఎంజాయ్ చేయలేదా మీరు? ఇన్స్టాగ్రామ్ లో తెగ ఎంజాయ్ చేసారు పబ్లిక్. లేదు, చాలా బాగుంది సినిమా నిజంగా. పాటలు, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి. అదే సారీ బ్రో, కెమెరా షే అందుకే. బట్ లేదు, సినిమా చాలా బాగుంది, అందరు చూడాలి. ఓకే. లేకపోతే స్టోరీ అంతా ఆ మీద తిరుగుతుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? హైలైట్స్ అఖిల్ పర్ఫార్మెన్స్ బ్రో, మిగతాదంతా బాగానే ఉంది. ఓకే, చూడొచ్చు. ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. చాలా ఎమోషనల్ గా చేశాడు. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా చేశాడు అఖిల్. థ్యాంక్ యూ. క్లైమాక్స్ భయ్య, క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. అఖిల్ ఊచకోతనే చెప్పొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ సాంగ్స్ కానీ ఎట్టా ఎస్పెషల్లీ ఎట్టా అనే సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. మురళీ కిషోర్ టేకింగ్ ఎలా ఉంది? మురళీ కిషోర్ టేకింగ్ బాగుంది భయ్య, నీట్గా క్లాస్గా మాస్గా తీసుకొచ్చారనమాట. ఫస్ట్ క్లైమాక్స్ వరకు మెల్లగా థియేటర్కి సినిమాలోకి వెళ్తూ ఉంటుంది. ఒక్కసేపటైతే ఇంటర్వెల్కి వచ్చిందో సినిమా అనేది మెయిన్ ప్లాట్లోకి వస్తుంది. చాలా బాగా అనిపించింది సినిమా అయితే. బ్యాక్గ్రౌండ్ తమనైతే చింపేసాడు అనవచ్చు. థియేటర్లో కూర్చోలేకపోయి అంతలా ఉంది. ఆ సాంగ్స్ కానీ ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ సీక్వెన్సెస్ దగ్గర పైకి లేపడానికి సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. మీ ఫ్రెండ్కి సజెస్ట్ చేస్తారా ఈ మూవీ చూడొచ్చు? సజెస్ట్ చేస్తాం. ఓకే, అఖిల్ రేంజ్ మారుతుందా ఈ సినిమా తర్వాత? అఖిల్ రేంజ్ తప్పకుండా మారుతుంది. మాస్ హీరో అవుతాడా? మాస్ హీరో అవుతాడు. ఫైనల్ గా అయ్యగారు హిట్ కొట్టేశాడు అంట. అయ్యగారు హిట్ కొట్టేశారు. ఓకే. ఇప్పుడే అఖిల్ గారి లెనిన్ మూవీ చూడడం జరిగిందండి. సినిమా అయితే జెన్యూన్ అటెంప్ట్, చాలా బాగుంది. మీరు ట్రైలర్లో చూసారు కదా, చాలా క్యారెక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్ ఎక్సలెంట్గా వర్క్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషన్, ప్రతి క్యారెక్టర్ స్టోరీని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది ఒక హైలైట్. అయితే అఖిల్ గారి యాక్టింగ్ జనరల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇప్పటిదాకా చాక్లెట్ బాయ్ సాఫ్ట్గా చేస్తారు కదా, ఈ సినిమాలో చాలా రాగా చాలా బాగా చేశారండి. చాలా బాగా చేశారు, కంప్లీట్లీ జస్టిఫై చేశారు ఆ క్యారెక్టర్కి. అండ్ ఈ సినిమా స్ట్రాంగ్ పాయింట్స్ అయితే రైటింగ్,
దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ మనకి మధ్య మధ్యలో కొంచెం స్లోగా వెళ్తున్నట్టు, ఇది నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాము, బట్ ఆ క్యారెక్టర్స్కి ఉన్న మోటివేషన్ దాన్ని అలా జరగనివ్వనమాట. చాలా బాగా చేశారు. అండ్ అఖిల్ గారి మీద అన్నీ వస్తాయి. ఫస్ట్లో ఆయన మీద లవ్ వస్తుంది, తర్వాత కొంచెం జాలేస్తుంది, లాస్ట్కి వచ్చాక బాగా జాలేస్తుంది, తర్వాత విజిల్ మూమెంట్స్ ఉంటాయి క్లైమాక్స్కి వచ్చాక. సో అన్ని ఆల్ స్పెక్ట్రమ్ సాటిస్ఫై చేశారండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఈ సినిమాకు ఉన్న స్ట్రెంగ్తే రైటింగ్, క్యారెక్టర్స్. అంటే హీరోయిన్ గురించి ఏం చెప్తారన్న? యాక్చువల్లీ మనం జనరల్గా తక్కువ ఉంటుంది హీరోయిన్కి క్యారెక్టర్ అనేది పెద్ద కామెంట్ కదా. ఆల్మోస్ట్ ఈ సినిమాకి మెయిన్ పివోట్ పాయింటే హీరోయిన్ అనమాట. మొత్తం మోటివేషన్ అంతా హీరోయిన్ మీద నడుస్తుంది. అండ్ ఇది మహాభారతాన్ని కనెక్ట్ చేశారు. మహాభారతంలో ద్రౌపది గారి గురించి చుట్టూ ఎలా తిరుగుతుందో ఇక్కడ ఒక రకంగా, అంటే స్టోరీ చూస్తే తెలుస్తుంది, అన్ని క్యారెక్టర్స్ ఆవిడ చుట్టూ తిరుగుతాయి అనమాట. ఇంక్లూడింగ్ మన అఖిల్ గారి మోటివేషన్, ఆయనకున్న స్టార్టింగ్ ఎలాగా, తర్వాత రివెంజ్ ఎలా, ఎవ్రీథింగ్. అంటే ఎక్కువ చెప్పకూడదు, బట్ ఇది మహాభారతాన్ని కనెక్ట్ చేయడము అండ్ భాగ్యశ్రీ గారికి వెయిటేజ్ ఇవ్వడము, మిగిలిన క్యారెక్టర్స్కి వాళ్ళ మోటివేషన్ ఉండడము, అవి ఆ స్టోరీని ఇంపాక్ట్ చేయడము, ఇవన్నీ యాక్చువల్గా బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి ఆడియన్స్కి. జస్ట్ ఒక కమర్షియల్ సినిమా, హీరో వస్తాడు, విలన్స్ చంపేస్తాడు, అట్లా కాకుండా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రైటింగ్, గుడ్ డైరెక్షన్, బాగుంది.